రేవంత్ రెడ్డికి సీఎం గారికి ఇంకా టైం పడుతుంది. ఎందుకంటే కొంచెం కొత్తగా ఉంది కదా పార్టీ రావడంలో, కొంచెం కొత్తగా అంటే ఒక సంవత్సరం 2 సంవత్సరాలు చేస్తారని ఓప్ అనేది ఉంది. బాగుంటుంది, చేస్తే ఇంకా మంచిగా ఉంటుంది. ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు అది చేసిర్రు ఇది చేసిర్రు డెవలప్ అయింది, అప్పుడు ఉన్నప్పుడు డెవలప్ అయింది. ఇంకా బాగా చేస్తే ఇంకా కొంచెం బాగుంటుంది. ప్రజలు ఎవరైనా డెవలప్మెంటే కోరుకుంటారు కదా, డెవలప్మెంట్ కావాలి. గత ప్రభుత్వం నుంచి మీరు ఏ పథకాల ద్వారా లబ్ధి పొందారు? మాకు గత ప్రభుత్వం రైతు బంధు ఏమైనా వచ్చిందన్న? మేము రైతులం కాదు కదా, నేను మెకానికల్ వర్క్ చేస్తాను. నేను మీకు భూమి ఏం లేదా? భూమి లేదు. డబుల్ బెడ్రూమ్ వచ్చింది మొన్ననే. డబుల్ బెడ్రూమ్ వచ్చింది మొన్న వచ్చింది రీసెంట్ గా. ఇక టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడేమో కళ్యాణ లక్ష్మి వచ్చింది. కళ్యాణ లక్ష్మి వచ్చింది మొన్న రీసెంట్ గా వచ్చి ఫోటోలు తీసుకొని వెళ్ళారు. మావి డబుల్ బెడ్రూమ్లు వచ్చినాయి మాకు. వచ్చినాయి. ఎప్పటికి పెట్టుకుంటే ఎప్పటికి వచ్చినాయి? మొన్న 6 గ్యారంటీలు పెట్టినప్పుడు వచ్చినాయి. అంటే ఇందిరమ్మ ఇల్లు మీకు వచ్చినాయి? డబుల్ బెడ్రూమ్ డబుల్ బెడ్రూమ్ అని చెప్పారు వాళ్ళు. సర్కార్ మీద వచ్చినాయి, మీకు వచ్చింది. రైట్. పింఛన్లు వస్తుంటాయి మీ ఇంట్లో వాళ్ళకి? మా ఇంట్లో మా మమ్మీకి 3 సార్లు అప్లై చేసిన సార్ పింఛన్. 3 సార్లు అప్లై చేసినా పింఛన్ రాలేదు. ఎందుకు రావట్లేదు? ఏమో అది డబ్బులు గవర్నమెంట్ ఇస్తలేదని అంటుండే. పింఛన్ 3 సార్లు ఒంటరి మహిళ పింఛన్ అనమాట. 3 సార్లు అప్లై చేసిన. గొర్రెల సుశీల యాదవ్ అని ఉంటుంది ఆమె పేరు. అప్లై చేసిన, ఎంఆర్ఓ దగ్గర పోయినా అక్కడ ఇక్కడ తిరిగినా. అవి మొన్న 6 గ్యారంటీలవి రాసిన అనమాట. నాకు రేషన్ కార్డువి లేదు. నేను డైలీ లేబర్ అనమాట. ఇక్కడ నాది అమీర్పేటలో టైర్ పంక్చర్ షాప్, మెకానికల్ షాప్ ఉంది. రోడ్డు మీద పనిచేస్తాను నేను. నా అలాంటి ఇప్పుడు ఇల్లు అయితే నాకు లేదు. మొన్న శాంక్షన్ అయింది, మళ్ళీ అది వచ్చే వారికి ఎంత టైం పడుతుంది ఏందనేది తెలియదు. ఇవాళ రేపు రెంట్లు గిట్లా బాగా అయినాయి. మన సొంటోళ్ళు రెంట్లు కట్టుకోవాలంటే కష్టం. దయచేసి ఎంత తొందరగా అయితే అంత తొందరగా గవర్నమెంట్ కొంచెం తొందరగా ఫాస్ట్గా చేస్తే మా లాంటి వాళ్ళకి కొంచెం ఇబ్బంది అనేది తగ్గుతుంది. ఇప్పుడు రేషన్ కార్డులు ఇంత ముందుకున్న ప్రభుత్వం కొంచెం లేట్ చేసింది. వీళ్ళు ఫాస్ట్గా ఇవ్వాలని అనుకుంటారు కానీ మళ్ళీ అది 26వ తారీఖు అని అంటున్నారు. ఇప్పుడు అది మేము 6 గ్యారంటీల రాసినాం అనమాట. మాకు రేషన్ కార్డు లేదనేది. ఇప్పుడు ఇల్లు లేదంటే ఇల్లు వచ్చింది కదా, రేషన్ కార్డు కోసం మళ్ళీ ఆన్లైన్లో అప్లై చేయాలా, లేకపోతే ఈ 6 గ్యారంటీల వస్తుందా, మళ్ళీ ఏదైనా ఫోన్ వస్తుందా, అది చెప్పట్లేదు ఎవరు. రేషన్ కార్డులు 26వ తారీఖు వస్తాయి అని చెప్తున్నారు కానీ ఈ 6 గ్యారంటీల దాంట్లో మేము రాసి పెట్టిన దాంట్లోనే వస్తాయా, మళ్ళీ అప్లై చేయాలా, మళ్ళీ ఇబ్బందా అది అని ఆలోచిస్తున్నాం అనమాట. మొత్తానికి కాంగ్రెస్ పాలన టైం పడుతుంది. ఇప్పటికే చెప్పలేరు, టైం పడుతుంది. కాంగ్రెస్ డెవలప్ కానీ సరే. కేసీఆర్ ప్రభుత్వంలో ఏం జరిగిందంటే ఏం చెప్తారు తెలంగాణకు? మనము అట్లా చెప్పుకుంటే ఇప్పుడు మనకు 2014 టీఆర్ఎస్ తెలంగాణ 2000 నాకు తెలియదు, తెలంగాణ వచ్చింది కదా 2014 గవర్నమెంట్ వచ్చింది. అప్పటికి ఇప్పటికి చూసుకుంటే చాలా డెవలప్మెంట్ అయ్యింది, కాదని అనలేదు. డెవలప్మెంట్ అయ్యింది, టీఆర్ఎస్ ప్రభుత్వంలో అయ్యింది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం డెవలప్మెంట్ చేయాలని చాలా ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళకి ఏదో ఒక ఆటంకం వస్తుంది. ఆటంకాలు వచ్చినప్పుడు ఇప్పుడు నలుగురు 4 రకాలుగా ఉండరు కదా. వాళ్ళు డెవలప్మెంట్ అనేది చేస్తేనే రేపు ఫ్యూచర్లో మంచిగా పార్టీ డెవలప్మెంట్ ఉంటుంది కదా. కాంగ్రెస్ అనేది ఇప్పటిదప్పుడు పార్టీ కాదు కదా. డెవలప్మెంట్ అని ఇప్పుడు వాతావరణం ఎట్లా ఉంటే అట్లా నడవాల్సి వస్తుంది. డెవలప్మెంట్ పబ్లిక్ ఏం కోరుకుంటున్నారు. ఇప్పుడు గవర్నమెంట్ స్కూళ్ళు ఉన్నాయి, అవి అయితే అధ్వానం. అర్థమైందా? కొంతమంది ఫుడ్ కోసం అంగన్వాడీ స్కూల్లో అంగన్వాడీ స్కూల్ అంటున్నా, అంగన్వాడీ అలా కొంచెం లేదు, కరెక్ట్గా లేదు. ఇప్పుడు ఈ ప్రైవేట్ స్కూల్ అయితే ఎల్కేజీకి 40,000, 30,000 ఇట్లా అడుగుతున్నారు. యూకేజీ, ఎల్కేజీకి. ఇక నా సొంతోడు గరీబోడు ఎక్కడి నుంచి తెస్తాడు ఆ డబ్బులు? ఉన్న గవర్నమెంట్ స్కూల్ అన్నా కొంచెం డెవలప్మెంట్ చేస్తే వాళ్ళంటి వాళ్ళు చదువుకుంటారు కదా. అట్లా చదువుకొని గవర్నమెంట్లో చదువుకున్న వాళ్ళు మేధావులు అయ్యారు. అప్పుడు మేధావులు అయినప్పుడు ఇప్పుడు ఉన్న వాళ్ళవి కొంచెం అవుతారు కదా. తెలుగు, ఇంగ్లీష్. ఎందుకని ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్లో కూడా ఇంగ్లీష్ మీడియం వచ్చింది, పంపొచ్చు కదా పిల్లలు. ఇంగ్లీష్ మీడియం అది కాదు నేను అనట్లేదు. తెలుగు మీడియంవి బాగా చెప్పాలి, ఇంగ్లీష్ మీడియంవి బాగా చెప్పాలి. అంటే ఈ టీచర్లకు జీతాలు సరిగ్గా రాక కొంచెం వాళ్ళు డీలేగా ఉండడం. పబ్లిక్ ఏంటంటే గవర్నమెంట్ స్కూలా
అనే ఇదే ఆ ధ్యాస అనేది వెళ్ళిపోవాలి.